విశాఖ బీచ్లో యోగా దినోత్సవంపై 5,000 మందితో ట్రయల్ రన్ నిర్వహించారు. జూన్ 21న యోగా దినోత్సవం నేపథ్యంలో ఈ ట్రయల్ రన్ చేశారు. పోలీసులు, నేవీ సంయుక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో హోంమంత్రి అనిత పాల్గొన్నారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సతీష్ నాయుడు అందిస్తారు. బీచ్ లో యోగా దినోత్సవ వేడుకల రిహార్సల్స్ కార్యక్రమం జరుగుతున్నాయి. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను విశాఖలో చేసేందుకు చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. ఈ నేపథ్యంలో విశాఖలో దాదాపు 5 లక్షల మందితో యోగా దినోత్సవం చేయాలనేసి, ఒక అంతర్జాతీయ ఖ్యాతిని తీసుకురావాలనేసి ఒక ప్రతిష్టాత్మకమైన నిర్ణయం చేస్తున్నారు. అయితే యోగి ఇప్పటికే మోడీ ఇక్కడ విశాఖ పర్యటనకు ఆయన కూడా ప్రకటించడం జరిగింది. జూలై 21న జరిగే ఈ పర్యటనలో భాగంగా ఇక్కడ విశాఖకు రానున్నారు. అయితే దాదాపు ఒక 5 లక్షల మందితో చేయాలన్న ఒక దృఢ సంకల్పంతో అయితే ఉన్నారు. ఈ నేపథ్యంలో విశాఖలో చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ పోలీసు వారు, డ్రైహౌండ్ వారు, అదేవిధంగా నేవీ వారు మొత్తం దాదాపు ఒక 5,000 మంది ఇక్కడ పాల్గొనడం జరుగుతుంది. మనం చూస్తున్నాము బీచ్ లో సగం వరకు కూడా అంటే దాదాపు ఒక 2 కిలోమీటర్ల మేరకు ఇక్కడ యోగా నిర్వహిస్తున్నారు. అంటే ఇది ఒక ట్రయల్ పార్టీ. అంటే 5 లక్షల మంది చేస్తే ఎలా ఉంటుంది అనేది ముందస్తుగానే ఇక్కడ చేశారు. దీనికి హోంమంత్రి అనిత కూడా ఇప్పటికే పాల్గొనడం జరిగింది. కలెక్టర్ విశాఖ ఇన్ఛార్జ్ డోలశ్రీ ఆంజనేయులు కూడా దీంట్లో పాల్గొనడం, యోగాలు అయితే వాళ్ళు చేస్తున్న దృశ్యాలు అయితే మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ అయితే అంటే యోగా అనేది ఎంతైనా కానీ ఆరోగ్యపరంగా మనకి చేస్తున్నారు. ఇందాక విష్ణుకుమార్ రాజు గారితో మనతో మాట్లాడడం, మన పాశ్చాత్య దేశాలు మనకి పిజ్జాను, బర్గర్లు మనకు పరిచయం చేస్తే మనమైతే వాళ్ళకి మాత్రం యోగా అనేది ఒక బ్రహ్మాండమైన ఆయుధాన్ని అయితే మనం ఇచ్చాము. దీని ద్వారా వాళ్ళకి కావాల్సిన వారి యొక్క ఆరోగ్యాన్ని వారే కాపాడుకుంటుంది. కేవలం గంట మాత్రం ఇది చేస్తే సరిపోతుంది, యోగా అనేది నిర్వహిస్తే సరిపోతుంది, మీ ఆరోగ్యం మీ చేతిలో ఉంటుంది. ఇది ఒక వజ్రాయుధం అనేసి మేము అనుకోవాలి. మీ ఆరోగ్యానికి ఇది ఒక వజ్రాయుధం. దీన్ని ఏ విధంగా కానీ మీరు చేసుకుంటారు, మీ చేతిలోనే మీ ఆరోగ్యం అన్న నిదానం ఎక్కడ చేస్తున్నారు. ఇప్పటికే ఇది అంతర్జాతీయ యోగ దినోత్సవం ప్రకటించి 10 సంవత్సరాలు అవుతున్న నేపథ్యంలో 11వ సంవత్సరంగా ఇక్కడికి విశాఖలో చేయాలని నిర్ణయించారు. అయితే ఇప్పటికే విశాఖలో 5 లక్షల మందికి విశాఖ ఆర్కే బీచ్ నుంచి విశాఖ మంత్రి శ్రీ బాలవీరాంజనేయ స్వామి, అలాగే మంత్రి అనిత కూడా ఇక్కడికి విచ్చేశారు. మొత్తం అయితే ఎంతవరకు కూడా తీసుకోవచ్చు, అవసరం అయితే శ్రీకాకుళం వరకు కూడాను. దీన్ని ఎలాగంటే మన విశాఖకు వచ్చేవాడికి బీచ్ కార్యాలయం చాలా పొడవైనది. దాదాపు 45 నుంచి 50 కిలోమీటర్ల వరకు ఉన్న పొడవు ఉంటుంది. ఈ దాదాపు మొత్తం వరకు అక్కడ వరకు కూడా ఈ యోగా దినోత్సవం నిర్వహించాలని మొత్తం ఒక 5 లక్షల మంది అయితే దాదాపు ఖరారు చేయాలని, ఎన్ని పాయింట్స్ కావాలని అంటే ఒక 60 నుంచి 68 వరకు మొత్తం ఒక యోగ స్థానాలను నిర్వహించాలని అంటే ఇదే కూడా చూసుకున్నట్లయితే మనం ఇప్పుడు దాదాపు 1 కిలోమీటర్ మేరకు యోగ దినోత్సవం కేవలం పోలీసు వారు, నేవీ వాళ్ళు ఉండడం కిలోమీటర్ వరకు ఇక్కడ వ్యాప్తి చెందింది. 5,000 మందితో జరుగుతున్న ఈ నేవీ కూడా ఇవాళ జరుగుతాం. అంటే ఒక చెప్పాలని అంటే ముందు రిహార్సల్స్ అనుకోవచ్చు. అదే 5,000 మందితో చూస్తుంటే కళ్ళు చూపు మేరలో కనిపిస్తున్నారు. అదే 5 లక్షల మందితో అంటే మొత్తం అంతా కూడా ఏ విధంగా ఉంటుందో మనం దాని మీద ఊహించుకోవచ్చు. భారతదేశాన్ని ఖ్యాతి పెంచే విధంగా మోడీ మన విశాఖ నేర్చుకోవడం, ఏదైనా విశాఖ పౌరులు గర్వించదగ్గదని మనం చెప్పుకోవాలి. అయితే మన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విశాఖ కూడాను మంచి వైభవం కలుగుతున్నట్టు చెప్పుకోవాలి. ఏదేమైనా కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే అదిలో భాగంగానే మనకి గతంలో మనం చూసుకోవచ్చు, ఊదూత్ వచ్చినప్పుడు కూడా, ఊదూత్ వచ్చిన తర్వాత మోడీ విశాఖ పర్యటన చేశారు. మోడీ విశాఖ పర్యటన చేయడంలో ఆయన దీన్ని స్మార్ట్ సిటీగా ప్రకటించి దీనికి అభివృద్ధికి ఎంతో జరిగేదారు మనం చూసుకున్నాము. అదేవిధంగా ఇప్పుడు చూసుకున్నట్లయితే విశాఖకు ఎన్నో ప్రాజెక్టులను తీసుకొస్తున్న చంద్రబాబు నాయుడు విశాఖ యొక్క అభివృద్ధిలో ఏ విధంగా ఉంటుందో చూసుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే మనకి అంతర్జాతీయ యోగ దినోత్సవం నిర్వహించడం దేశాలకు మొత్తం దేశవ్యాప్తంగా కూడా విశాఖ యొక్క చరిత్రలో నిలుస్తుందని మనం చెప్పుకోవచ్చు.
అయితే పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జరుగుతుంది కాబట్టి పోలీస్ శాఖలో కానీ నేవీ వాళ్ళు కానీ ఎవరు కూడా మిస్ అవ్వకుండా దీంట్లో పాల్గొవాలని చెప్పడం జరిగింది. అదే విధంగా దాదాపు ఒక 5,000 మందితో చాలా ఘనంగా అయితే నిర్వహిస్తున్నారు. ఏమైనప్పటికీ విశాఖలో ఈ యోగా డే విశాఖ జాతీయ భారతదేశంలో నంబర్ 1 స్థానంలో అయితే మంచి పేరు ప్రఖ్యాతులు అయితే సాధిస్తున్నారని మనకి విశాఖలో మనం చూసుకోవచ్చు. కెమెరామెన్ అరుణ్ తో సతీష్ నాయుడు, ప్రైమ్ మినిస్టర్ విశాఖ.